ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. కలకత్తా జూనియర్ డాక్టర్ పై జరిగిన దారుణం మనందరికీ తెలిసిందే. జూనియర్ డాక్టర్ కి సరైన న్యాయం జరగాలని భారతదేశం మొత్తం కోరుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ నిజంగా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను బట్టి చూస్తే న్యాయం జరుగుతుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒకసారి మనం విశ్లేషిస్తే మనందరికీ తెలుసు, కోల్కతా హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. ఎందుకు అప్పచెప్పింది అంటే కోల్కతా పోలీసులు సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అక్కడున్న సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది అని కేసును ఇమీడియట్ గా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇదే క్రమంలో కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మొదట నేనే చేశాను, కావాలంటే ఉరి వెయ్యండి అన్నాడు. తర్వాత కోర్టులో పొంతనలేని సమాధానాలు చెప్పడం, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను కావాలనే ఎవరో ఇరికించారని చెప్పడంతో అప్పుడు న్యాయస్థానం అనుమతితో సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తానని చెప్పింది. ఇప్పుడు అత్యాచారం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో కోల్కతాలోని ప్రెసిడెంట్ జైల్ సంజయ్ రాయ్ కి ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో సంబంధించిన పాలిగ్రాఫ్ ఎక్స్పర్ట్ ని కోల్కతాకు రప్పించి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించారు సంజయ్ కి. ఈ టెస్ట్ లో సంజయ్ రాయ్ కి 10కి పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. మొదటి ప్రశ్నగా నీ పేరేంటి అనే ప్రశ్నతో స్టార్ట్ చేశారని, తర్వాత నువ్వు కోల్కతాలోనే ఉంటావా, ఘటన జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నావా, నీకు బైక్ నడపడం వచ్చా, బాధితురాలపై అత్యాచారం నువ్వే చేశావా, ఆ తర్వాత ఆమెను హత్య చేశావా, అత్యాచారం హత్యకు గురైన జూనియర్ డాక్టర్ నీకు ముందే తెలుసా, ఈ అత్యాచారం హత్యలో నీతో పాటు ఎవరి ప్రమేయమైనా ఉందా, హత్య చేసిన తర్వాత ఆసుపత్రి నుండి భయపడి పారిపోయావా, సెమినార్ హాల్లో నీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, సెమినార్ హాల్లో నువ్వు ఉపయోగించిన బ్లూటూత్ డివైస్ ఎలా వచ్చిందని పాలిగ్రాఫ్ టెస్టుల్లో ప్రశ్నలు సంధించారనే సమాచారం ఉంది. ఈ విషయాలు మనకు తర్వాత తెలియాలి అంటే ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయాలు ఇప్పట్లో బయటికి రావు. కానీ ఒక్క విషయం, సిబిఐ చెప్పిన కొన్ని విషయాలు ఆలోచిస్తే జూనియర్ డాక్టర్ కి అసలు న్యాయం జరుగుతుందో లేదో తెలుస్తుంది. సిబిఐకి కేసు అప్పగించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే ఈ కేసులో న్యాయం జరగడం అనేది అంత ఈజీ అయితే కాదు అని. ఎందుకు అంటే సిబిఐ వాళ్ళు రకరకాల కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా మనం అనుకున్న రీతిలో ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని అనిపిస్తుంది. మనం అనుకున్న న్యాయం కూడా జరగదనే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అత్యాచారం హత్య జరిగిన ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ లో ఉన్న ఆనవాళ్లను మొత్తం మార్చేశారు అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక క్రైమ్ జరిగిన ఆ ప్రాంతానికి ఎవరిని రానివ్వకుండా సెక్యూరిటీ చేస్తూ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కేసు జరిగాకే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినప్పుడు గాని లేదా కేసు క్లోజ్ అయ్యేంత వరకు దాన్ని ఎవరు టచ్ చేయనివ్వరు. కానీ ఇక్కడ అత్యాచారం జరిగిన రోజు నుండే ఇప్పటి వరకు రకరకాల ప్రయత్నాలతో ఆనవాళ్లు దొరకకుండా కంప్లీట్ గా మార్చారని సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఎప్పుడైనా నేరం జరిగిన ప్రాంతం కంప్లీట్ గా మారిపోతుందో అప్పుడు ఇంకా ఆధారాలు దొరికే ఛాన్స్ చాలా తక్కువ. కానీ సిబిఐ వాళ్ళకి సంఘటన జరిగిన ప్లేస్ లో కొన్ని ఫింగర్ ప్రింట్స్ లభించాయి. దాన్ని బట్టే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాదు తన ఫ్రెండ్స్ ని, ట్రైనీ డాక్టర్స్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య జరిగిన సమయం 3 నుంచి 6 గంటల లోపని అంటున్నారు. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయాలు ఏమిటి అంటే 3 నుండి 3 గంటల 45 నిమిషాల వరకు జూనియర్ డాక్టర్స్ తో ఫ్రెండ్స్ మాట్లాడారని, తర్వాత ఇంకో ఇద్దరు మాట్లాడారు అంట. దాని తర్వాత సంజయ్ రాయ్ అనే వ్యక్తి 4 గంటలకు లోపలికి వెళ్లి 4 గంటల 45 నిమిషాలకు బయటకు వచ్చాడని అక్కడ సీసీ కెమెరాలను బట్టి చెప్తున్నారు. ఇక్కడ అనుమానం ఏమిటి అంటే సంజయ్ రాయ్ ఎంటర్ అవ్వక ముందు తనతో 4 కొలీగ్స్ లేక ఫ్రెండ్స్ మాట్లాడి వెళ్లి సెమినార్ దగ్గరలోనే ఉన్నారు. అప్పుడు తన అరుపులు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎందుకు వినపడలేదు? అసలు సంజయ్ రాయ్ కి అత్యాచారం హత్య జరిగిన టైంలో సంజయ్ రాయ్ శరీరంపై ఘాట్లు ఉన్నాయని దర్యాప్తులో తెలిసిందని సిబిఐ చెప్తున్నారు. అతడి కుడి ఎడమ మోచేతో పాటు తుంటిపై గాయాలు ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. అత్యాచార సమయంలోనే గాయాలైనట్లు సిబిఐ భావిస్తుంది. ఇలాంటి ప్రతిఘటన జరిగినప్పుడు ఆ అమ్మాయి చేసే అరుపులు,
అనేవి ఖచ్చితంగా వస్తాయి. అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేని టైం అది. ఆ టైంలో చిన్న శబ్దమైన పెద్దగా వినబడుతుంది. ఆ అమ్మాయిపై దాడిని బట్టి చూస్తే కూడా అర్థమవుతుంది. మరి ఆ పక్కన ఉన్న వాళ్ళకి నిజంగా అరుపులు చేసిన వీళ్ళకి వినిపించలేదా, లేక వినిపించినట్టు అక్కడంతా జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లకుండా వాళ్ళు వెళ్లి సహకరించారా అనే అనుమానం కూడా వస్తుంది. అందులో ఇంకా రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే నేరం జరిగిన ప్రాంతాన్ని కంప్లీట్ గా మార్చారు. వెస్ట్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఆ నేరాన్ని తప్పుతో పట్టేలా చేసిందనేది చెప్పారు. ఆ అమ్మాయికి అంత్యక్రియలు 11:45 అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది కూడా అత్యాచారం హత్య చేయబడ్డ తన తండ్రి కంప్లైంట్ ఇస్తే చేశారు. పోలీసులు మరియు సందీప్ ఘోష్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళు మొదట ఆత్మహత్య అని చెప్పారు. అమ్మాయి పేరెంట్స్ కి తర్వాత ఆ డెడ్ బాడీని చూపించిన టైంలో ఫోటో తీసుకునే పర్మిషన్ ఇచ్చాక అలా కొంతమంది ఫోటో తీశారు. ఆ కొంతమంది ఇంకొంతమందికి పంపించగానే కొంతమంది అబ్జర్వ్ చేసి ఇది ఆత్మహత్య కాదు అత్యాచారం హత్య చేయబడిందని అనగానే అలా బయటకు రావడంతో దేశం మొత్తం నిరసనతో మారుమోగడం అందరికీ తెలిసేలా చేసింది. అసలు అక్కడ ఫోటో తీయకపోయి ఉంటే ఈ దారుణం ఎవరికీ తెలిసేది కాదు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ కేసును కవర్ చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని, అలాగే సంజయ్ రాయ్ ని, అలాగే ఇంకా 4 డాక్టర్లపై పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. దీని విషయాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటికి వచ్చేంత వరకు కూడా ప్రస్తుతం మనకు ఏమీ తెలియదు. జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, చాలా పెద్ద తలకాయలు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే అప్పట్లో జరిగిన ప్రత్యూష కేసు, ఆయేషా మీరా కేసులో లాగే పొలిటికల్ వాళ్ళు ఇందులో ఉన్నారని అర్థమవుతుంది. వాళ్ళలాగే ఈ కేసు కూడా నీరు గారిపోతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలా జరగకూడదు. ఖచ్చితంగా న్యాయం జరిగి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా శిక్ష పడాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో ఉంటాను. జై హింద్.